హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరగబోతుంది. సో ఆల్రెడీ ఒక మ్యాచ్ జరుగుతుంది, డీసీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. చాలా రసవత్తరంగా జరుగుతుంది మ్యాచ్. సో 264 చేశారు డీసీ. సో దాన్ని చేజ్ చేస్తుంది. చాలా పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోకుండా 116 దాకా రన్ స్కోర్ చేశారు. చాలా మంచిగా జరుగుతుంది. సో ఈ విషయానికి వస్తే ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, అవన్నీ చూద్దాం. సో ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు చూద్దాం. సో ముందుగా కంటెంట్లోకి వెళ్ళక ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. సో ఇక మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం చూడండి, లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ దాన్ని ఎల్ఎస్జీతో ఆడింది. సో అదే టీం ఆడవచ్చు. చూడండి, రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ, హెట్మేర్, యశస్వి జైస్వాల్, డొనోవన్ ఫెరేరియా, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, రవి బిష్ణోయ్, ఇస్రాజ్ పంజా, బ్రిజేష్ శర్మ, వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో ఏదైతే పేర్లు లేకపోయినా వాళ్ళే ఆడవచ్చు. చూడండి, రియాన్ పరాగ్, వైభవ్ సూర్యవంశీ, హెట్మేర్, యశస్వి జైస్వాల్, డొనోవన్ ఫెరేరియా, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, వీళ్ళు ఆడే అవకాశం. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఈరోజు ప్యాట్ కమిన్స్ ఆడితే, ఒకవేళ వేరే ఎవరు ఆడతారో చూద్దాం. ప్యాట్ కమిన్స్ ఆడితే ఒకలాగా ఉంటుంది, లేదంటే చూద్దాం. ప్యాట్ కమిన్స్ ఆడితే మరి ఎవరు వస్తారో చూద్దాం. సో లేదంటే సేమ్ టీం ఆడవచ్చు. లాస్ట్ మ్యాచ్లో టీసీతో ఆడిన టీమే ఆడవచ్చు. సో టీం చూడండి ఒకసారి. అభిషేక్ శర్మ, హెడ్, ఈశాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ, సలిల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, మలింగ, లియామ్ లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ప్యాట్ కమిన్స్ వస్తే ప్యాట్ కమిన్స్ ఆడచ్చు. సో డీసీతో ఏదైతే టీం ఆడారో అదే టీం ఆడవచ్చు, చూద్దాం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఎవరు గెలుస్తారు అంటే చాలా క్లోజ్ మ్యాచ్ ఉంటుంది. సో మ్యాచ్ ఆర్ఆర్ గెలుస్తుందని అనిపిస్తుంది, కానీ యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్తాను. సో ఎస్ఆర్హెచ్ 51% గెలుస్తుందని చెప్తున్నాను, ఆర్ఆర్ 49. సో మ్యాచ్ మాత్రం ఎవరు గెలుస్తారంటే ఎస్ఆర్హెచ్. ఎంత 51%, ఆర్ఆర్ 49%. చూద్దాం, మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తారు అనుకుంటున్నారు, ఆర్ఆర్ గెలుస్తారు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆర్ఆర్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎస్ఆర్హెచ్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఎందుకు వచ్చింది కాబట్టి వీడియో యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాం. జై హింద్.